ప్రకాశం జిల్లాలో సిపిఐ ఆంధ్రప్రదేశ్ 28వ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఒంగోలులోని అద్దంకి బస్టాండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరయ్యారు. ప్రస్తుతానికి జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ధర్మల్ పెంటర్ పెట్టడానికి ప్రయత్నిస్తే మనం వ్యతిరేకించాం, అది మనం ఓడించాం. ముగ్గురు చనిపోయారు. ఆ పక్కనే ఉంది పలాస. ఎక్కడ చూసినా జీడి తోటలు, కొబ్బరి తోటలు, పళ్ళ వృక్షాలు పచ్చగా ఉంటుంది. ఒక్క జానడు అంటే జానడ ఖాళీ లేదు. అక్కడ పోర్టు పెడతామని చెప్పేసి రైతుల దగ్గర నుంచి 1400 ఎకరాలు, అడవి భూమి ఒక 3000 ఎకరాలు, ప్రభుత్వం భూమి ఒక 2000 ఎకరాలు, మొత్తం 6000 ఎకరాలు తీసుకొని ట్రై చేస్తున్నారు. ఆయా పోర్టు ఎక్కడెక్కడ అన్ని వేల ఎకరాలు ఎందుకయా? 200-300 ఎకరాలు సరిపోతుంది. అంటే చిన్న పోర్టు అది. దాన్ని ఉద్దేశం ఏంటి? అది కొండ సంపద, కింద పరివాహక ప్రాంతం, ఈ పక్క భూములు, ఇవి రెండు కలిపితే ఆడగానే పోర్టు కడితే కార్పొరేట్ కంపెనీకి ఉపయోగపడేటువంటి వ్యాపార కూడలిగా ఉపయోగపడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. చంద్రబాబు ఏం చేస్తున్నాడు? ఒక 100 ఎకరాలు సరిపోయేటువంటి ప్రాజెక్టు ఉంటే దానికి 1000 ఎకరాలు తీసుకుంటున్నాడు. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం. పొరపాటున ఆయన రాజకీయాలు కొద్ది బతికిపోయినాం కానీ ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే కొంపలు మునిగిపోయింది ఇప్పటికి. లేకపోతే ఎందుకండి 30,000 ఎకరాలు తీసుకున్న అమరావతికి, దాన్ని ఇంకా కట్టలే, ఇంకా 40,000 ఎకరాలు కావాలంటాడు. కందుకూరు దగ్గర 8,000 ఎకరాలు కావాలంటాడు. పలాస దగ్గర 6,000 ఎకరాలు కావాలంటాడు. ఈ అమ్మకడుపు కదా, ఈ భూమి మీద అంత ఆశ ఎందుక నీకు? భూమి నీకు ఆశ ఉన్నోడు బతకలేదో నువ్వు చర్య చూసుకో, చర్య తిరగాయి. అత్యాశలోడు పనికిరాడు. ప్రజల నోళ్లు కొట్టి, రైతుల నోళ్లు కొట్టి, ఆ భూములు లాక్కొని కార్పొరేట్ కంపెనీ ఉపయోగించేటువంటి పద్ధతి చూస్తుంటే ఇంతకన్నా దుర్మార్గం జరిగి ఒకటి కాదు. కాబట్టి మనం పోరాటం సాగించి తినాల్సిందే. ఇంకా చాలా వస్తున్నాయి. ఈ మహాసభలో మీకు పిలిపిస్తున్నారు చర్చలు రేపటికి. అభివృద్ధి అభివృద్ధి అని చెప్తా ఉన్నారు. ఏం అభివృద్ధి? 1,00,000 ఎకరాల్లో ఏడన్నా ప్రపంచంలో క్యాపిటల్ కట్టారా? ప్రపంచంలో నేను న్యూయార్క్ కూడా చూసా. టాటా రాశాడే వాడి వీలునామాలో, నువ్వు ఏ ప్రాజెక్టు కడుతున్నావో దానికి ఎంత భూమి కావాలో అంతే తీసుకో, దాన్ని మనం విస్తృతపరచాల్సుకుంటే అప్పుడు కొనుక్కో. ఇప్పుడు చంద్రబాబు ఏమంటాడు? అప్పుడు ఎవరు ఇస్తాడంటే భూమి పెరిగిపోద్ది రేట్లు కదా అంటాడు. పెరిగిపోతుంది, రైతులకి అక్కడ ఇస్తాడు డబ్బులు, నువ్వు వ్యాపారంగా చేసుకోబోతున్నావు కాబట్టి పెరిగితే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని తాత వీలునామాలు రాశాడు. అదే బుద్ధి చూడమని చెప్పాం. ఒప్పుకోడు. నేను ఎదురని చెప్పామాట. అంటే ఇది కాకులను కొట్టి గద్దలకేసినట్టుగా ప్రజానీకరణ భూములను మొత్తం సంపద లాక్కొని కార్పొరేట్ కంపెనీకి వడ్డేసి విస్తాగా పెట్టేటువంటి ఒక దుర్మార్గ చర్య వస్తూ ఉంది. భవిష్యత్తులో మీరు తీసుకోవాల్సిన ఒకటే, భూముల జోలికి వస్తే నీ కాళ్ళు రిక్కుడతాం బిడ్డ అని చెప్పాల్సిందే, పోరాటం సాగించాల్సిందే. భూములు ప్రజానీకాన్ని దగ్గర కూడా చేస్తే మనం అంగీకరించడం సాధ్యం కాదు. దున్నేవాడికే భూమి కావాలని పోరాటం సాగించింది కమ్యూనిస్ట్ పార్టీయా? ఇంకెవరు కాదు. అలాంటప్పుడు ఈ సాంప్రదాయాన్ని, పోరాట మార్గాన్ని ఏమాత్రం అలసత్వం లేకుండా ఫస్ట్ జెండా మంది ఉండాలా. ఆడాడ మనల్ని వెనకబడుతున్నారు. వెనకబడకూడదు. పరుగు పందెంలో ఒక కాలు ముందే ఉండాలా. మన కాలు ముందుకు లేకపోతే ఎవడో పనికి వాళ్ళు ముందుకెళ్తుంటాడు. మళ్ళా గుర్తుంచుకోండి, అలాంటి వర్గ పోరాటాలు, భూమి పోరాటాలు వచ్చినప్పుడు సస్పెన్షన్ లేకుండా వెంటనే కథనాలు దిగాలి, పోరాటం సాగించాలి. అదే మా సభలో చర్చించండి. రేపు డెలిగేషన్లో ఉండలేకపోతున్నారు. సుధాకర్ రెడ్డి గారి అంతిమయాత్ర ఉంది కాబట్టి నేను వస్తా, ఆడ కొన్ని విషయాలు చెప్తా. ఏడు చెప్పాల్సిన అవసరం లేదు. మన సమాయత్తం కాదు, మన పార్టీని బలోపేతం చేసుకుందాం. మనం ఎప్పుడైనా మాకు సీట్లు ఇప్పించండి, మాకు డబ్బులు ఇప్పించండి, మేము పోటీ చేస్తూ ఉంటారు. మనకు ఒప్పందం లేకపోతే మేము పోటీ చేయని పారిపోతుంటారు. ఇది కరెక్ట్ కాదు. మనం సొంత కాళ్ళపై నిలబడి బతకాల. దానికి పోరాటాలు సరైన పార్టీ సభ్యత్వాన్ని పెంచుకోండి, పార్టీ ఉద్యమాలను పెంచండి, ప్రజా సంఘాలను పెంచండి, హోల్డర్లను పెంచుకోండి. తద్వారా
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కలిశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు అంశంపై ఆయన మంత్రిని కలిశారు. తెలంగాణకు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రావాలని బీజేపీ ఎంపీలుగా తాము కూడా కోరుకుంటున్నాం, ప్రయత్నిస్తున్నాం అన్నారు. యూరియా సమస్య కూడా పరిష్కారం కావాలని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర మంత్రులు బాధ్యతగా ఉండాలని, అనవసరంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయవద్దని కోరారు. రైట్ నౌ ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బస్తీలు ఉన్నాయి, 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఏ బస్తీలు అవుతున్నాయో ఎక్కడక్కడనే ఇల్లు కట్టడం వల్ల వాళ్ళ జీవనోపాధి దెబ్బతినే ఆస్కారం ఉండదు. ఆ బస్తీలలో వండుకుంటూ దాన్ని అల్లుకొని జీవనం కొనసాగించే వాళ్ళు ఉంటారు. ప్రైవేట్ షాపులలో కంపెనీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, కూరగాయలు అమ్ముకొని పళ్ళు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, లేదా 10 మంది ఇళ్లలో పని చేసుకొని బతికే వాళ్ళు కావచ్చు. వాళ్ళకి అక్కడే ఇల్లు కట్టడం వల్ల ఎక్కువ లైవ్లీవుడ్ దెబ్బతినకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు G+3 ఏదైతే వీళ్ళు కట్టిస్తా అని చెప్పిందో ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో తప్పకుండా వాటిని ఐడెంటిఫై చేసి ఆ బస్తీ వ్యవస్థను నొప్పించి అలాంటి వాళ్ళకు పక్కా ఇల్లు కట్టించడానికి కోసం కూడా మీకు కోరినాం. దానికి వారు సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. మేము గతంలో హుజురాబాద్ అసెంబ్లీకి రిప్రజెంట్ చేసినాం. అక్కడ 2-3 వేల ఇళ్ళు కట్టబడ్డాయి. జమ్మికుంటలో 500 ఇళ్ళు, హుజురాబాద్లో ఒక 400-500 ఇళ్ళు, కమలాపూర్లో అవన్నీ కూడా దర్వాలు పిక్కపోతున్నారు. మొత్తం కరెంటు పైప్ లైన్ తీసుకుపోతా ఉన్నారు. మొత్తం పాడుబట్టు అయిపోయినాయి. కాబట్టి దానికి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అవసరం పడ్డదో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వెంటనే ప్రొవైడ్ చేసి పేదవాళ్లకు ఇల్లు అలకేట్ చేయమని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా కొద్ది మందికి మొన్నటి అలొకేషన్లో మళ్ళీ కొంతమంది పేదవాళ్ళు తప్పైంది. కాబట్టి ఆ పేదవాళ్లకు సంబంధించిన లబ్ధిదారుల లిస్టులు కూడా మీరు ఇచ్చి దీన్ని మీ హౌసింగ్ డిపార్ట్మెంట్ మీ కలెక్టర్ చేత ఎంక్వైరీ చేయించి నిజమైన పేదవాళ్ళకి ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొద్దిమంది పేదలు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో మనకు సైడ్ బీమ్ వేసుకున్నారు. వాళ్ళు చిన్న పిల్లలు లేపుకున్నారు. వాళ్ళకు ఈ ఎవరెవరైతే మీరు ఇల్లు ఇచ్చినప్పటికి కూడా కట్టుకుంటలేరు. ఎందుకంటే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే 12-13 లక్షలు ఉంటే తప్ప సాధ్యం కాదు. 5 లక్షల రూపాయలకి ఇల్లే ప్రసక్తి లేదు. సిమెంట్ ధర పెరిగింది, ఐరన్ ధర పెరిగింది. ఇవాళ ఇసుక ధర 2,500 రూపాయల నుంచి 6,000 అయింది. చివరికి కట్టే మేస్త్రీలు కూడా ఒక ఇల్లు కట్టే ఉండే మేస్త్రి కాంట్రాక్టు 3 లక్షలు 3,20,000 అయితే తప్ప ఇవాళ ఆ ఇల్లు నిర్మాణమయ్యే పరిస్థితి. కడప జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ స్పష్టం చేశారు. యూరియా కోసం రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎరువుల సమాచారం కోసం జిల్లాలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎక్కడైనా ఎరువులు అయిపోతే వేరే కేంద్రాల నుంచి తెప్పించి 24 గంటల్లో రైతులకు అందజేస్తామన్నారు. మన జిల్లాకు సంబంధించి యూరియా సఫిషియెంట్ క్వాంటిటీస్ అన్ని చోట్ల కూడా అందుబాటులోకి ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం వర్షాలు బాగుండటం వల్ల, అదేవిధంగా మనకి కెనాల్స్ అన్ని కూడా ముందుగా రావటం వల్ల ఒక 15 రోజుల ముందుగానే మనకి కేసీ కెనాల్ ప్రాంతంలో మనకి ప్లాంటేషన్ జరుగుతూ ఉంది. అయినా కానీ మనకి జిల్లాకి కావలసినటువంటి యూరియా ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది. రైతులు ఎక్కడ కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి గ్రామంలోనూ కూడా RSKలో అందుబాటులోకి ఉంది. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్ లో ఫెర్టిలైజర్ షాపుల్లో బ్రేకింగ్ లో చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా కేశపట్నం మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు పడుకున్న సమయంలో ఎలుకలొచ్చి 9 మంది విద్యార్థినులు కరిచాయి. విషం బయటికి పొక్కకుండా చికిత్స అందించినట్లుగా సమాచారం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పారు ఎంఈఓ.
This is Dr. Shavni, medical officer, PHC Shankarapatnam. నిన్న ఒక 9 మెంబర్స్ కేజీబీవీ స్కూల్ నుంచి ర్యాట్ బైక్ తో రావడం జరిగింది. మేము వాళ్ళకి ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి కాలేజ్ స్కూల్ వాళ్ళకి ప్రికాషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా ఇట్లాంటి కేసెస్ రాకుండా వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ చెప్పడం జరిగింది. This is Dr. Shavni, medical officer, PHC Shankarapatnam. ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. దుండగులు గన్తో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. దుండగులను పట్టుకునేందుకు 3 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు వెళ్లి గాలించాయని చెప్పారు. జ్యువెలరీ షాప్, ఖజానా జ్యువెలరీ షాప్లో అక్కడ ఒక డెకాయిటీ జరిగింది. 6 పీపుల్ మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 10:35కు వచ్చేసి అక్కడ వాళ్ళు గ్యాదర్ అయ్యి మార్నింగ్ మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ సేఫ్ ఓపెన్ చేసే టైంకి వచ్చేసి ఒక డిప్యూటీ మేనేజర్కి ఫైర్ చేసి లోపలికి వెళ్ళి ఇన్సిడెంట్లీ ఆ రోజు ఆ మేనేజర్ ఎవరి దగ్గర ఆ సేఫ్ది సెకండ్ కీ ఉంటుంది, ఆయన అక్కడ లేడు. సో ఒక కీతో ఆ సేఫ్ ఓపెన్ కాదు. సో అది సేఫ్ ఓపెన్ కాలేదు. సో కౌంటర్స్లో అవైలబుల్ ఉన్న సిల్వర్ జ్యువెలరీ రఫ్లీ అబౌట్ 10 odd kgs అది వేసుకొని బైక్లో ఎక్కేసి వెళ్ళిపోయారు. సో దిస్ ఆల్ హ్యాపెండ్ విద్ ఇన్ అ స్పాన్ ఆఫ్ ఐ థింక్ 6 minutes, 5 or 6 minutes. దాని తర్వాత వెంటనే వాళ్ళు పోలీస్కి పిలిచారు, పోలీస్ వచ్చారు. ఈ కేసులో మీకు ముందు కూడా ప్రెస్ నోట్స్ ఇచ్చాము రిగార్డింగ్ అరెస్ట్ ఆఫ్ ఐ థింక్ 1, 2, 3, 4 అక్యూజ్డ్ ఐ థింక్ ఆల్రెడీ. పెన్షన్స్ తొలగిస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దివ్యాంగులు ప్రశాంతంగా జీవించాలని కూటమి ప్రభుత్వం వారి పెన్షన్లను రెట్టింపు చేసి పంపిణీ చేస్తోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తప్పుడు ధృవపత్రాలతో పెన్షన్లు పొందుతున్న వారిని గుర్తించి వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతోందన్నారు. ఇలాంటి అనుమానాలు ఉన్నా కూడా అవి నివృత్తి చేసుకోవడానికి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దానికి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించారు. ఎక్కడన్నా గ్రామాల్లో వస్తే ఇమీడియట్ గా దాన్ని గ్రామ సచివాలయానికి వెళ్ళి వాళ్ళు ఫిర్యాదు ఇస్తే దాన్ని మళ్ళీ రీవెరిఫై చేసి నిజంగా వాళ్ళకి అర్హత ఉంటే బట్టి ఖచ్చితంగా అసలు ఏ ఒక్కటి కూడా తీసే పని లేదు. అర్హులందరికీ ఖచ్చితంగా పెన్షన్లు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. దానికోసమే గతంలో 3,000 ఉన్న పెన్షన్లు 6,000 చేశాం. 6,000 ఏదైతే 100% బెడ్ అయ్యారో దానికి 15,000 చేశాం. అంతే తప్ప నిజమైనటువంటి అర్హులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ఎవరిని కూడా అర్హత లేకుండా తీసుకునే వాళ్ళది వాళ్ళు పునఃపరిశీలన చేసుకోండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే బాధ్యత ప్రభుత్వం. వివిధ పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, వాళ్ల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఎన్బి సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరి గెలుపొందిన ఎమ్మెల్యేలు కబ్జాలకు పాల్పడుతూ అక్రమ రవాణా చేస్తున్నారని విమర్శించారు. జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే మండల పార్టీ అధ్యక్షుడు పదవులను లక్షల రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపించారు. తరచుగా తిరుపతికి వచ్చే ఒక మంత్రి 5 స్టార్ హోటల్లో దిగుతూ మహిళలతో సరసాలు ఆడుతున్నాడని సంచలన విమర్శలు చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి భారీ నష్టం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు కొందరు ఎమ్మెల్యేలు మంత్రుల తీరుపై అసంతృప్తితో ఉన్నారన్నారు. అలాంటి వారిని జిల్లా ఇన్ఛార్జి మంత్రులు నియంత్రించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సుధాకర్ రెడ్డి ఆరోపణలు చర్చనీయాంశం అయ్యాయి. చిత్తూరు జిల్లాకు చెందిన కొందరిపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక ఎమ్మెల్యే పార్టీ మండల కమిటీ అధ్యక్ష పదవులను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఒక్కో మండల పదవికి 20 నుంచి 50 లక్షల వరకు వసూలు చేశారని చెప్పారు. వైసీపీ నేతలపై ప్రాణాలకు తెగించి పోరాడిన తనలాంటి వారికి విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు రాజ్యాంగ అతీత శక్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో పెళ్లిళ్లు, ఉత్సవాలకు కూడా ఎమ్మెల్యేలు అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి కొంతమంది నాయకులు ఆఖరి క్షణంలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. కొంతమంది జనసేనలో కూడా చేరారు. అయితే అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, వాళ్ళల్లో మార్పును గమనించి పరివర్తన వచ్చిన వాళ్ళని పార్టీలో తీసుకుంటామన్నారు. అప్పుడు వీళ్ళందరూ కూడా ఏకవన్య పులుల్లాగా అలా వచ్చి మేమంతా మారాము, పరివర్తన చెందింది, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి అక్రమాల్లో ఇమడలేక మీ దగ్గరకు వస్తున్నామని చెప్పారు. అలాంటి వాళ్లకు టిక్కెట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవము లేదా కూటమి ప్రభుత్వం మీద ఉన్న అభిమానంతో వాళ్ళకు కూడా జనం ఓట్లేశారండి. వైఎస్ఆర్ పార్టీలో అక్రమాలు, అవినీతి చేసి బయటకు వచ్చినప్పటికి కూడా
కూటమి అండదండలతో వాళ్ళు అద్భుతమైన అఖండమైన మెజారిటీ సాధించారు. వాళ్ళల్లో ఏదో మార్పు వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు అనుకుని కొంతమందికి పదవులు ఇచ్చారు, మంత్రులైన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమందికి మంచి. అయితే వాళ్ళందరూ ఇప్పుడు అరాచక శక్తులుగా మారిపోయారు, అక్రమాలు చేస్తున్నారు, అక్కడ ఇక్కడ వాళ్ళ మీద వీడియోలు వస్తున్నాయి, వైరల్ అవుతున్నాయి, అసాంఘిక శక్తులుగా లేదా మాఫియా డాన్లుగా మారిపోతున్నారన్న చర్చ జరుగుతోంది. దానికి ఆధారాలు కూడా జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు ములుగు జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కాయి. కాంగ్రెస్ సర్కార్ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని నిరసనకు దిగారు. దీంతో బూర్గంపాడ్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి నిరసన విరమింపజేశారు. కాంగ్రెస్ సర్కార్ రైతులపై అవలంబిస్తున్న విధానాలను ఎండగడుతూ గత వేసవిలో వడగళ్ల వానకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడంలో విఫలమైందన్నారు. వారికి చేతికి అందిన పంటని మొత్తం కోల్పోయి రైతాంగం దుఃఖంలో ఉంది. ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉండి వాళ్ళ తరఫున పోరాడి 10,000 రూపాయలు ఎకరానికి అనౌన్స్ చేపించే ప్రయత్నంలో మేము చాలా వరకు సక్సెస్ అయినామని భావించినాము. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లో ₹1 కూడా డబ్బు వేయకపోవడం చాలా దుర్మార్గం. దాంతోపాటు ఇప్పటికీ 5 నెలలు గడిచింది. అదే సమయంలో యాలం నరసింహారావు అనే రైతు కూడా దాదాపు ఆయన వేసుకున్న 20 ఎకరాలు నీలమట్టం కావడంతో గుండె ఆగి ఆయన ఏం చేయాలనో తెలియక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరం. ఆ కుటుంబానికి కూడా ఇప్పటివరకు ఏం న్యాయం చేయలేదు ప్రభుత్వం. అందుకనే అలాగే యూరియా కొరత, యూరియా లేక రైతు ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షంలో మేము ఒక పవిత్రమైన ఒక కార్యక్రమం మాది. ప్రజల పక్షాన ప్రజలకు జరిగే నష్టాలు ఏవైతున్నాయో మేము హైలైట్ చేయాల్సిన బాధ్యత మాది. మేము ప్రజల పక్షాన నిలబడి ఈరోజు బ్రహ్మాండంగా మంగపేట మండల్ అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడున్న సీనియర్ నాయకులు మన తాటి కృష్ణ గారు, పిఎస్సిఎస్ చైర్మన్ రమేష్ అన్న గారు, వైస్ చైర్మన్ నరేందర్ గారి ఆధ్వర్యంలో రైతులకు జరిగే కష్టాన్ని వాళ్లకు అండగా ఉండడానికి ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడానికి సహకరించినందుకు వాళ్ళకు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ డివిజన్ ను జిల్లా కేంద్రం చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో రైతులు, వైద్యులు, లాయర్లు, జనసేన పార్టీ కార్యాలయం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్కు వినతి పత్రం అందించారు. ప్రభుత్వ భూములు ఇక్కడ ఉన్నాయి, మరి మంచి గోదావరి నది తీరం ఉంది, సముద్ర తీరం ఉంది. అన్ని రకాలుగా కూడా నర్సాపురానికి హెడ్ క్వార్టర్ అనే అర్హత ఆ రోజున మనందరికీ మన నియోజకవర్గానికి ఉన్నది. ఇక్కడ ఆ రోజున ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా మరి ఏదైతే జిల్లా కోసం మనందరూ కూడా పోరాటాలు చేశామో వివిధ రకాలుగా, మరి ఆ రోజున మాధవ్ నాయుడు గారు కూడా మరి ఆయన కూడా నిరాహార దీక్ష చేసి నియోజక ప్రజల కోసం మరి ఆయన పోరాటం చేసి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి పెద్దలు సుబ్బారెడ్డి గారు అవ్వచ్చు, మరి ఏదైతే సిపిఎం నుంచి కూడా పోలిశెట్టిపాడు సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. సొసైటీకి 220 బస్తాలు యూరియా రావడంతో రైతులు ఉదయమే కేంద్రానికి చేరుకున్నారు. కానీ ఇంతవరకు యూరియా అందకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సొసైటీకి వచ్చే రైతులకు కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేకపోవడంతో ఓ మహిళా రైతు సొమ్మసిల్లి పడిపోయింది. విలేజ్ సొసైటీలో ఒక 10 టన్నులు యూరియా రావడం జరిగింది. ఈ సొసైటీ పరిధిలో 5 పంచాయతీలు ఉన్నాయి, కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి, కొన్ని వేల మంది రైతులు ఉన్నారు. 225 కట్టలో ఏ రైతుకి ఒక పాస్బుక్, ఆధార్ కార్డు పెట్టుకొని పాస్బుక్ లో ఎన్ని ఎకరాలు ఉన్నా సరే
ఒక పాస్బుక్ కి ఒక కట్ట చొప్పున, ఒక రైతుకి ఒక కట్ట. అది మాలాంటి వాళ్ళం కూడా ఆగిపోయాం, చిన్నకారు రైతులు ఇబ్బంది పడుతున్నారని. కానీ ఇది చాలా దారుణమైన పరిస్థితి. ప్రభుత్వం వారిని మరొకసారి ఈ వ్యవసాయ మంత్రి గారిని కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లాలని కోరుకుంటూ, రైతుల ఇబ్బంది, యూరియా తర్వాత రైతులకు కావాల్సినటువంటి ఫెర్టిలైజర్స్ అవి కూడా బ్లాక్ మార్కెట్ నడుస్తున్నాయి, విపరీతమైన రేట్లు పెంచుతున్నారు. వాటిపై దృష్టి పెట్టి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఎవరు ఏ పదవిలో ఉన్నా రాజ్యాంగ నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వాలైనా మరే వ్యవస్థ అయినా కూడా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలని జీవన్ రెడ్డి తెలిపారు. భారత రాజ్యాంగ నిబంధనలు విలువలు కాపాడబడే విధంగా నిర్వర్తించడానికి ఆయన ముందుకు రావటము హర్షించదగ్గ విషయం అని చెప్పంటున్నాను. ఇది ఒక ప్రాంతం, ఒక భాష అనే కాకుండా ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా అది ఏ రాజకీయ పార్టీకి అనుబంధం అని భావించకుండా సుదర్శన్ రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని వీళ్ళ ఆత్మ ప్రబోధానికి అనుగుణంగా ఇప్పుడు, ఎందుకంటే దెర్ ఇస్ నో సచ్ విప్ ఇన్ వాయిస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అంటే భారత రాజ్యాంగంలో ఏదైతుందో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ విధమైనటువంటి నిబంధనలు ఎవరు రాజ్యాంగ విలువలు నిబంధనలకు అనుగుణంగా పనిచేయగలుగుతారో గుర్తించగలిగేటువంటి యొక్క అభ్యర్థిత్వాన్ని మద్దతు తెలపడం వీళ్ళ భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో. అందుకే రాజ్యాంగ నిబంధనల్లో విప్ అనేది లేదు. ఇప్పుడు ఎవరు ఏ రాజకీయ పార్టీ ఆయన ఆత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేయాలనేటువంటి ఒక ఆలోచన భావనతోనే రాజ్యాంగంలో ఏ విధంగా నిబంధనలు పొందుపరచలేదు. ప్రతిపాదించే అభ్యర్థిత్వం. రాష్ట్రంలో పాలన చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్ 5 లక్షల మంది దివ్యాంగుల పెన్షన్ తీయాలని చూస్తోందని మాజీ మంత్రి మేరుగా నాగార్జున విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం 66 లక్షల మందికి పైగా పెన్షన్లు ఇస్తే కూటమి ప్రభుత్వం వాటి సంఖ్యను తగ్గించుకోవాలని చూస్తోందని మేరుగా ఆరోపించారు. పెన్షన్ బాధితులు తీసుకుని సోమవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని మేరుగా హెచ్చరించారు. వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలలో అతి ముఖ్యమైనటువంటి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని చల్లగా నల్లిఫై చేయాలని దరిదాపు 5 లక్షల పైగా పెన్షన్లు తీసివేయాలని ఒక కుట్రతోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. పెద్ద నాటకం ఏంటంటే మేము చనిపోయిన వాళ్ళే తీస్తున్నాం, వైసీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుంది అని కూటమి ప్రభుత్వంలో నాయకులు చెప్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి కళ్ళు లేని కబోజుల్లాగా ఉండ రాష్ట్రం యావత్తు ఈరోజు వికలాంగులు దివ్యాంగులు రోడ్ల మీదకి వచ్చే హర్తనాదాలు మీకు వినిపిస్తలేదా అని అడుగుతా ఉన్నాం. వారు మా పరిస్థితి ఏంటి, మాకు సర్టిఫికేట్ ఉంది, మాకు ఇదివరకు సర్టిఫికేట్ వచ్చింది, ఆ సర్టిఫికేట్ తో మేము ఈరోజు అనాదిగా మేము పెన్షన్లు పొందుతూ ఉంటే అప్పళంగా ఈరోజు పెన్షన్లు ఆపేస్తే మా పరిస్థితి ఏందని చెప్పేసి ఆ రోదనలు వింటే మీకు అర్థమవుతుంది. మా ప్రభుత్వంలో దగ్గర 66 లక్షలకు పైబడి మేము పెన్షన్లు ఇచ్చాం. మీరు ఈరోజు దరిదాపు 5 లక్షల పైబడి పెన్షన్లు తీసేస్తానికి కార్యక్రమాన్ని రూపొందించుకు తీస్తా ఉన్నారు. ఏపీలో కొనసాగుతోంది కూతల ప్రభుత్వమని వైసీపీ ధ్వజమెత్తింది. కూటమి ప్రభుత్వం మంచి చేయకపోగా ఉన్న పథకాలను కోత పెడుతోందని, దివ్యాంగుల పెన్షన్లు తొలగిస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. 2011 నుంచి 2019 వరకు కాంగ్రెస్ టీడీపీ పాలనలోనే అక్రమ పెన్షన్లున్నాయని బాషా కడపలో ఆరోపించారు. చుట్టడం జరిగింది. నిజంగా ఒక మానవత్వం లేని ప్రభుత్వం ఏదైనా ఈ భారతదేశంలో ఉందంటే మరి ఈ రోజు మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం, మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చెప్పొచ్చు. వృద్ధాప్య పెన్షన్లు, హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు, మరి వితంతువు పెన్షన్లు, మరి కళాకారుల పెన్షన్లు, మంచానికే పరిమితమైన వాళ్ళకు సంబంధించిన పెన్షన్లు తొలగించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదో మేము గొప్పగా చెప్పుకొని ఎన్నికల ముందు మేము 4,000 పెన్షన్ పెంచుతామని చెప్పి గతంలో ఇస్తున్న 3,000 నుంచి 4,000 చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ 1,000 రూపాయలు పెన్షన్ పెంచేదాని కోసము మరి ఈరోజు కోతలు వేసే కార్యక్రమాన్ని మరి ఈ కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో హైదరాబాద్ టీ హబ్ లో ఎలివేట్ ఈఎన్టీ సమ్మిట్ 2025 రెండవ ఎడిషన్ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. రైనాలజీ, స్కల్ బేస్ సర్జరీ, ఫండమెంటల్స్ టు ది ఫ్రంటియర్ అనే థీమ్ తో ఈ 2 రోజుల పాటు సీఎంఈ ప్రోగ్రాం రూపకల్పన చేశారు. ఈ సందర్భంలో అనేక దేశీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొని ప్రత్యేక రంగంలోని
తాజా పరిణామాలను పంచుకున్నారు. ఎలివేట్ ఈఎన్టీ వంటి మెడికల్ సమ్మిట్లు వైద్యులకు అకాడమిక్ పరిజ్ఞానం అందించడమే కాకుండా రోగులకు కూడా ఉపయోగకరమైన ఫలితాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కొత్త పద్ధతులు నేర్చుకోవడం, అత్యాధునిక శస్త్రచికిత్స సాంకేతికతలను అవలంబించడం ద్వారా ఈఎన్టీ సర్జన్లు మరింత ఖచ్చితమైన నిర్ధారణలు, తక్కువ ముట్టడితో చికిత్సలు, వేగవంతమైన రికవరీ మరియు మంచి ఆరోగ్య ఫలితాలను రోగులకు అందించగలరు. రోగులకు సురక్షితమైన, ప్రతిభావంతమైన, కరుణతో కూడిన చికిత్స అందుతోందన్నారు డాక్టర్ ఏ శరత్ రెడ్డి. The maxillary mucosa getting strip wash, maxillary mucosa getting stripped because the maxillary mucosa is very. నమస్తే అండి, నేను డాక్టర్ అశోక్ పృథ్వీరాజ్, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ మెడికవర్ హాస్పిటల్స్. ఇక్కడ మెడికవర్ తరపు నుంచి మేము ఒక ఈఎన్టీ కాన్ఫరెన్స్ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇట్స్ లైక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. చాలామంది డెలిగేట్స్, ఒక ఆల్మోస్ట్ 300 ఈఎన్టీ సర్జన్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ వచ్చి అటెండ్ అవుతున్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే రైనాలజీ కాన్ఫరెన్స్ అనమాట. అంటే ముక్కుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎక్కువ లేటెస్ట్ అడ్వాన్సెస్, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎటువంటి ఉన్నాయి, అండ్ పేషెంట్కి మనం ఎట్లా ఫైనల్గా మంచి బెనిఫిట్ ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ద్వారా ఎట్లా చేయగలుగుతాం అనేది ఈ స్కిల్స్ అనేవి కూడా అందులో వచ్చి అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే మన జూనియర్ ఈఎన్టీ సర్జన్స్ దగ్గర నుంచి సీనియర్స్ వరకు అందరూ చాలామంది వచ్చి ఇక్కడ ఈ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక అకాడమిక్ ఈవెంట్ అనమాట. మెయిన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మీద ఈ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం ఆల్రెడీ 2024లో ఒకసారి ఆర్గనైజ్ చేశాము, అండ్ దిస్ ఈజ్ సెకండ్ టైం. బికాజ్ అది లాస్ట్ టైం కూడా చాలా సక్సెస్ అయింది. Chairperson of Elevate ENT. From Medicover team, myself, Dr. Ashok, Dr. Neha, it has been a great pleasure to organize this conference. We are having some 50 delegates, many doctors coming from other states. It is a pure academic forum where we learn, we talk about the subject, we discuss lectures, panels, and this has been very successful and a great job. From Medicover Hospital. We are gathered here for the Elevate 2.0 organized by the Medicover Hospitals. It's a very good academic session where a lot of interesting talks are there and interesting discussions are going on, especially for the junior ENT surgeons. Along with that, senior ENT surgeons have given their inputs. So it is a very informative session, and it is going to be for 2 days. We are pleased to be a part of it. Thank you.